నువ్వు రీసెంట్గా చూసే ప్రతి న్యూస్ వేర్ హస్బెండ్స్ ఎండ్ అప్ డెడ్. The co-accused in the case, Sahil Shukla. ప్రతి న్యూస్లో ఏమని చెప్తున్నారంటే అబ్బాయి చాలా మంచోడు, అమ్మాయి చంపేసింది, అబ్బాయి చాలా మంచోడు, అమ్మాయి చంపేసింది. బట్ నిజం ఏంటంటే అలా జరగడానికి కారణం అబ్బాయే. ఎస్, మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా విను, అలా జరగడానికి కారణం అబ్బాయే. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో వై ఇట్స్ ది మెన్స్ మిస్టేక్ అండ్ how to make sure that you not end up in that situation, how to not end up in a drum, అయితే ఈ ఫుల్ వీడియో చూడు, మన అబ్బాయికి చాలా బాగా హెల్ప్ అవుద్ది. ఒకవేళ ఫుల్ వీడియో మాత్రం చూడకపోతే మాత్రం నెక్స్ట్ న్యూస్ స్టోరీలో నువ్వే రావచ్చు. దానికంటే ముందు నేను ఆల్మోస్ట్ డ్రమ్లో ఉండేవాడిని. లెట్ మీ టెల్ యూ సంథింగ్, బికాస్ ఇప్పుడు నేను చెప్పేది స్టోరీ మాత్రమే కాదు, ఐ లివ్డ్ ఇన్ ఇట్. నేను అనుభవించి నా ఎక్స్పీరియన్స్ మీదే చెప్తున్నాను అనమాట. సో ఒక అమ్మాయి ఉండేది. షీ వాజన్ మై గర్ల్ ఫ్రెండ్ అఫీషియల్లీ, బట్ నా హార్ట్లో షీ వాజ్ మై ఎవ్రీథింగ్. ఆ పిల్ల అంటే ఎంత ఇష్టం అంటే పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నా. నా హోల్ హార్టెడ్గా లవ్ చేశారు. సో వీ యూస్ టు ట్రావెల్ టుగెదర్ అండ్ వీవర్ ఇన్ ద సేమ్ ఆఫీస్. నేను ఆ అమ్మాయి భుజం మీద చేసుకుని కూర్చునేవాడిని. ఐ వాస్ కిస్సింగ్ హర్ ఫోర్ హెడ్, ఐ వాస్ కిస్సింగ్ హర్ చీక్. చేతులు పట్టుకుని హోల్డ్ చేసుకుంటే చాలా రొమాంటిక్గా ఉండేవాడిని అనుకున్నా. బట్ సడన్గా ఒకరోజు ఆ అమ్మాయి కొంచెం పుల్ బ్యాక్ అయింది. భుజం మీద చేస్తుంటే కొంచెం దూరం వెళ్తుంది, చేయబట్టుకుందామని ట్రై చేస్తాను అని అంటుంది. సో ఈ అమ్మాయికి రెస్పెక్ట్ ఇద్దామనే ఫీలింగ్లో నువ్వు నాకు చెప్పే వరకు ఐ వోంట్ టచ్ యూ, నేను దగ్గర తీసుకోవడానికి ట్రై చేయను అన్లెస్ యూ వాంట్ మీ టు అన్న. ఐ థాట్ ఇలా చెప్తాంటే మనం గుడ్ గాయ్స్ అంటారు కదా, నైస్ గాయ్స్ అంటారు కదా, సో ఐఎమ్ ఏ జెంటిల్ మ్యాన్, ఐఎమ్ గివింగ్ రెస్పెక్ట్ టు హర్ అని అనుకున్నా. అండ్ ఆఫ్టర్ సమ్ డేస్ నాకు తన మీద డౌట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. లైక్ వేరే వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ టైం స్పెండ్ చేయడం, నాతో కొంచెం పుల్ బ్యాక్ అయినట్టు అనిపించడం. ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి జనరల్ అడిగామండి, ఏంటేమన్నా జరుగుతుందా, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ యూ టూ, నా మీద ఇష్టం పోయిందా, నేనంటే లవ్ పోయిందా. అడిగిన ప్రతిసారి షీ వాజ్ లైక్, ఎందుకు నన్ను అనుమానిస్తున్నావు, నేను అంత చీప్ క్యారెక్టర్ అనుకుంటున్నావా అని చెప్తా ఉండేది. నేనే ఓవర్ థింక్ చేస్తున్నా అని చెప్పి నన్ను నేను తిట్టుకుని ఓకే నో ప్రాబ్లం, సారీ అని చెప్పేసి మళ్ళీ ఆ పిల్ల దగ్గరికి వెళ్ళిపోయేది. మళ్ళీ సేమ్ అదే టైప్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉండేవాడిని. సో ఇద్దరం బాగానే ఉన్నామని అనుకుంటా ఉన్నా. నా అదృష్టం ఏంటంటే మరీ అంత ఎదవని కాదనమాట, అసలు తెలివి లేకుండా లేదు నాకు. బికాస్ నేను బాడీ లాంగ్వేజ్ని కొంచెం పసిగట్టగలను. ఈ అమ్మాయి బిహేవ్ చేసే ఇవన్నీ చూసి ఒకరోజు ఏమైందంటే తన ట్యూషన్ ఫ్రెండ్ ఎవరో కలుద్దాము అని ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి ఇసుకిస్తున్నాడు. అంటే ఈ అమ్మాయి నన్ను అడుగుతుంది, నేను కలవనండి, వాడిని ఇసుకిస్తున్నాడు అది ఇదని. ఐ థాట్ ఈ పిల్లకి నేనంటే చాలా ఇష్టం, సో నాతో తప్పితే ఇంకెవరితో టైం స్పెండ్ చేయదు, సో అందుకని వాడు కలద్దామన్నా కలవట్లేదు అని అనుకున్నా. బట్ వన్స్ అరే వాడు బాగా ఇసుకిస్తున్నాడు రే, కలవమంటావా అని అడిగింది. కలువు అని చెప్పా. నేను ఎంత అదోనో ఇప్పుడు నీకు అర్థం అవుద్ది. వాడు వచ్చే ముందు ఈ అమ్మాయి సడన్గా అద్దం తీసి లిప్స్టిక్ రాసుకుంటుంది, హెయిర్ సెట్ చేసుకుంటుంది, బాగానే ఉన్నాను లేదా అని అడుగుతుంది, డ్రెస్ అంతా సెట్ చేసుకుంటుంది. ఎందుకు ఈ పిల్లట్ చేస్తుంది అని చెప్పి ఓకే అయిపోయింది, వాళ్ళ మీటింగ్ అయిపోయింది. నాకు ఎక్కడో తేడా కొడతా ఉంది. ఇంకెళ్ళి అమ్మాయిని అడిగా, నీకు వాడంటే ఇష్టమా అని అంటే లేదు హీజ్ జస్ట్ ఎ ఫ్రెండ్, అసలు నాకు ట్యూషన్లో తెలిసినాడు అంతే, దాని మించి ఇంకేం లేదు అది ఇది అనింది. వచ్చి లేదే సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ యూ టూ, ఏదో తేడా కొడుతుంది అనుకుని, లేదు నిజం చెప్పు అని చెప్పి 4 రోజులు అడిగా. 4 days తర్వాత ఒకప్పుడు నాకు ఇష్టము, నేను వాడికి ప్రపోజ్ చేశాననింది. ఓకే, అయినా నాకు ఎక్కడో తేడా కొడుతుంది. సంథింగ్ ప్రపోజ్ చేస్తే ఈ పిల్ల ఇంత ఇచ్చేది, ఇంత ఓవర్ యాక్షన్ చేయదే. నేను వచ్చి మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా చెప్పు, నాకు చెప్పు, సీరియస్గా చెప్పు అది ఇదని గట్టిగా అడిగా. సో అమ్మాయి అయినా ఏం లేదు అనింది. మళ్ళీ 2 రోజుల తర్వాత అడగ్గా యా నాకు ముద్దు పెట్టాడు, వి హగ్డ్, కొన్ని రోజులు కొంచెం ఇట్లా ఫిజికల్గా ఉన్నాం అనింది. గుండె బద్దలైపోయింది నాకు, నా వల్ల కాల. ఓకే సరే అయిపోయింది, ఇంకేమన్నా జరిగినట్టు లేదనింది. తర్వాత బట్ మిగతా అబ్బాయిలతో కూడా కొంచెం ఇట్లా బిహేవ్ చేస్తుంది, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడం, భయంకరంగా నవ్వడం, మీద చేతులు వేసుకుని తిరగడం, ఇట్లా బిహేవ్ చేస్తూ ఉంది. ఓకే, నాకు ఎంత లోపల తరుతున్నా ఆ పిల్లని అడిగిన ప్రతిసారి నువ్వు నన్ను ఎంత చీపీ బిహేవ్ చేస్తున్నావు, చాలా నాకు ఈ విషయాల గురించి మాట్లాడడం లేదు, నా మూడంతా చెడగొట్టావు, ఇప్పుడే నేను ముద్దు పెడదాం అనుకున్నా, చెడగొట్టావు, చెప్పు అసలు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు, ఎందుకు నన్ను ఇంత అనుమానిస్తున్నావు, అసలు నీ బుర్రే అంత, నువ్వు ఎందుకు ఇంత ఓవర్ థింక్ చేస్తున్నావు అని చెప్పి నా మీద వేస్తూ ఉండేది. నేను అయ్యో నాదేమో తప్పు, ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఓవర్ థింకింగ్ ఎక్కువ కదా, అసలే మనం మీమ్స్ అవన్నీ చూసి బాగా రిలేట్ అయిపోయి ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నాం అని అనుకుంటాం. సో ఇలా అనుకుంటా ఉన్నా, సడన్లీ ఒక రోజు ఆ అమ్మాయి చెయ్యి ఆల్మోస్ట్ ఆన్ ఎ డిక్ ఆఫ్ సమ్మన్ ఎల్స్, ఆల్మోస్ట్ ఇంకంతే, కొంచెం అట్ట అంటే ఇంక దాని మీద పడిపోయినట్టే. అది చూసి నా వల్ల కాల. ఇలా అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి ఏడ్చింది. ఇంతకు ముందు కూడా ఏడ్చేది అనమాట, ఇట్లా అడిగిన ప్రతిసారి ఏడుస్తూ ఉండేది, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అది ఇది అనేది. ఏడ్చిన ప్రతిసారి నేను లేదులే అనుకున్నా. సో ఆ అమ్మాయి సీరియస్ అయిపోయింది, నువ్వు నన్ను ఇంత అనుమానిస్తున్నావు, అసలు నీకో నాకు సెట్ కాదు, వదిలేసయ్యి, ఎందుకు ఇంత అనుమానిస్తున్నావు అది ఇది అని చెప్పి ఫుల్లీ ఏడ్చేస్తా సీరియస్ అయ్యి నా మీద ఎగరతా ఉంది. బట్ సడన్లీ 1 day విత్ ఫుల్ ప్రూఫ్ ఆ పిల్ల దొరికేసింది నాకు. విత్ ఫుల్ ప్రూఫ్ దొరికేసిన తర్వాత
నాకు ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి, నోరు మూసుకుని రా నాతో మాట్లాడుతుందా అంటే ఆ పిల్ల రాలా, నా దగ్గర రాలా. 1 hour టైం ఇచ్చా వస్తుందేమో అని చెప్పి రాలా. తర్వాత నా ప్లేస్లో నేను కూర్చొని వర్క్ చేసుకుంటా ఉన్నా, వచ్చి కెలికింది, అరే ఎరా ఎందుకు పిలిచావని అడిగింది. నేను అయినా మాట్లాడాలా, లైట్ తీసేసుకున్నా. బట్ సడన్లీ నా పాటికి నేను వర్క్ చేసుకుంటా ఉన్నా, సడన్గా ఆ పిల్ల వైపు చూస్తే ఇక్కులు పెట్టి ఆడుస్తుంది. నేనైనా పట్టించుకోవాలా, ఏడిస్తే ఆడని, ఈ పిల్ల నాకు ప్రూఫ్స్తో దొరికింది, వేరే ఎవరితో తరుగుతుందని చెప్పి నాకు ఫుల్ తెలుసు అని చెప్పి నేను ఫీల్ అయ్యి ఏడిస్తే ఆడని అని చెప్పి లైట్ తీసుకున్నా. సడన్లీ ఏడుస్తా ముక్కులో నుంచి రక్తం కారడం స్టార్ట్ అయింది. ఐ వాజ్ షాక్డ్. అసలు నాకు భలే బాధ వేసింది. అరే ఎందుకు ఈ పిల్ల ఎంత ఏడుస్తుంది అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి, అరే ఏమైందిరా, అరే ఒకసారి ఇంకోసారి ఆ టాపిక్ ఎత్తలేరా అని చెప్పేసి మళ్ళీ కుక్క పిల్లలాగా ఆ పిల్లని కాలు పడిపోయా. ఆఖరికి నిజం ఏంటంటే ఎవ్రీ టైమ్ ఐ హ్యాడ్ ఎ డౌట్, ఇట్స్ ట్రూ. ఎవ్రీ ఫకింగ్ టైం నా గట్ ఫీలింగ్ ప్రతిసారి చెప్తానండి సంథింగ్ ఈజ్ రాంగ్ హియర్ అని చెప్పి. అండ్ ఎవ్రీ టైమ్ ఇట్ వాస్ ట్రూ. షీ చీటెడ్ ఆన్ మీ, నాట్ మల్టిపుల్ టైమ్స్. జస్ట్ మల్టిపుల్ టైమ్స్ అయినా ఓ రకరా బాబు, సరే ఓకే మనం అంత ఎదవం కాబట్టి, మనం పట్టించుకోలేదు కాబట్టి, మనం యాక్షన్ తీసుకోలేదు కాబట్టి జరిగింది అనుకోవచ్చు. బట్ విత్ మల్టిపుల్ మెన్, మల్టిపుల్ అబ్బాయిలతో చీట్ చేసింది. బట్ నా అదృష్టం ఏంటంటే నేను కొంచెం తొందరగా బయటపడ్డా కాబట్టి లాస్ట్ మూమెంట్లో అయినా యాక్షన్ తీసుకుని వద్దు తల్లి నీకు నాకు దన్నం తల్లి అని చెప్పి వదిలేశాను కాబట్టి. అదర్వైజ్ ఆ పిల్లకి ఇంకొంచెం ఎక్కువ ధైర్యం ఉన్నా, నేను కొంచెం లేట్గా బయటకు వచ్చిన ఐ మైట్ ఎండ్ అప్ ఇన్ ఎ డ్రమ్. న్యూస్ స్టోరీలో నాది వచ్చేది, ఈ వీడియోలో కాకుండా నా న్యూస్లో చూసే ఉండేవాడివేమో. ఇంకో విషయం అర్థమైంది ఏంటంటే ఐఎమ్ నాట్ అలోన్ ఇన్ దిస్. సో మెనీ బాయ్స్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద సేమ్ థింగ్. లైక్ వెళ్ళి ఎప్పుడైతే నువ్వు ఏదో తేడా చేస్తుంది, నాకు ఏదో తేడా జరుగుతుంది, ఏంటి నువ్వు వాడితో తిరుగుతున్నావా, నువ్వు వేరే వాడితో రిలేషన్లో ఉన్నావా, నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగిన ప్రతిసారి షీ క్రైడ్, షీ మ్యానిపులేటెడ్ యూ, షీ థింక్స్ యూ ఆర్ ఇన్ ద రాంగ్. సేమ్ థింగ్ ఓవర్ అండ్ ఓవర్ విత్ సో మెనీ బాయ్స్ జరిగింది. సో ఇలా జరిగిన ప్రతిసారి ఎవ్రీ బాయ్ థింక్స్ దట్ హోప్ షీల్ చేంజ్. ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెడితే ఆ పిల్ల నన్ను ఇంకా ఎక్కువ లవ్ చేస్తుంది. హోప్ షీల్ స్టే లాయల్ విత్ మీ. ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఈ కంటెంట్ ఎవడు ఎక్కడ చేయట్లేదు. I'm helping young men out there to become masculine. This is the base point. నువ్వు ఆ సిచ్యువేషన్లో ఎండపోకుండా ఉండడానికి. దట్ ఈస్ మేక్ ష్యూర్ షీ ఈస్ డివోటెడ్ టు యూ, నాట్ అబ్సెస్డ్, నాట్ అడిక్టెడ్. షీ షుడ్ బి డివోటెడ్ టు యూ. ఆ అమ్మాయి నీ ప్రెజెన్స్, నువ్వు అక్కడ నుంచుని ఉంటే నేను ఆక్సిజన్ తీసుకున్నట్టు తీసుకోవాలి. దట్స్ హౌ ఇంపార్టెంట్ యు ఆర్ టు హర్. అంత డివోటెడ్గా. ఇది చాలా డీప్ టాపిక్, దీని మీద మళ్ళీ వేరే సపరేట్ వీడియో చేస్తా. నీకు ఒక గట్ ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట, ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ హియర్ అని చెప్పి. ఆ ఫీలింగ్ వచ్చిన ప్రతిసారి డు నాట్ కన్ఫ్రంట్ హర్. వెళ్ళి ఆ పిల్లని అడగబాకు ఏం జరుగుతుంది, సంథింగ్ హ్యాపెన్ బిట్వీన్ యూ టూ అని చెప్పి ఎప్పుడు అడగబాకు. ఎందుకంటే యూ విల్ నెవర్ గెట్ ద ట్రూత్ ఫ్రమ్ హర్. మన అబ్బాయిలాగా కాదు, కనీసం గట్టిగా అడిగితే లేదంటే సీరియస్ అయితే రే అవును రా చేశాను రా ఈగో ఏదైనా చెప్తారేమో అని. అమ్మాయిలు అలా కాదు. షీ వాంట్స్ టు బి రిమెంబర్డ్ యాజ్ ఎ సెయింట్ రాదర్ దెన్ ఎ స్లట్. ఆ అమ్మాయి సొసైటీకి ఇచ్చే వాల్యూ చాలా ఎక్కువ. సొసైటీ ఆ అమ్మాయిని ఎలా చూస్తుందంటే మనకంటే ఎక్కువ. మనమే సొసైటీ గురించి పట్టించుకుంటాం అనుకుంటున్నాం కదా, కాదు, మనకంటే ఎక్కువ ఆ అమ్మాయి ఎక్కువ పట్టించుకుంటుంది. నీకు ఆ విషయం అర్థం కావట్లా. ఆ అమ్మాయి ఒక సెయింట్ లాగే గుర్తుండాలి అందరికీ అని చెప్పి ఆ అమ్మాయి ఎప్పుడు ఎల్లప్పుడూ ట్రై చేస్తుంది. షీ డజంట్ వాంట్ టు బీ రిమెంబర్డ్ యాజ్ ఎ స్లట్. సో నువ్వు ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నావు, నువ్వు ఏదో తేడా, నువ్వు ఇక్కడ వాటిని చీట్ చేస్తున్నావు కదా, నిజం చెప్పు, నువ్వు నా అమ్మాయి చీట్ చేస్తున్నావు కదా, నువ్వు అడిగిన ప్రతిసారి యూ థింక్ షీ విల్ టెల్ యూ ద ట్రూత్. ఆ అమ్మాయి చెప్పదు. ఏం చేస్తుంది తెలుసా, ఫస్ట్ నువ్వు అనుమానిస్తున్నావు అని అంటుంది, నేను అలాంటిదా అన్నా అని అంటుంది, నా మీద నమ్మకం లేదా అంటుంది. ఇవేమి వర్కౌట్ అవ్వకపోతే నువ్వు ఎప్పుడు ఇంతే మూడించి అడగొడతావు అని అంటుంది. నేను ఇప్పుడే నీతో ఇంటిమేట్ అవుదాం అనుకున్నా, ఇప్పుడే నీకు ముద్దు పెడదాం అనుకుంటున్నా, ఇప్పుడే నేను నీతో సెక్స్ చేద్దాం అనుకుంటున్నా, ఇప్పుడే బయటకు వెళ్దాం, నేను ప్రశాంతంగా ఏదో చేద్దాం అనుకుంటున్నా, బట్ నువ్వు నా మూడించి అడగొట్టావు, పో అసలు నువ్వు ఎందుకు నన్ను అనుమానిస్తున్నావు అని అంటుంది. ఇది కూడా వర్కౌట్ అవ్వకపోతే షీల్ క్రై, ఏడుస్తుంది. సో మనకేంటంటే మనం ఎక్కువ లవ్ చేస్తున్నాం కదా ఆ పాపని, మనం కరిగిపోతాం. అరే మా పాప ఏడుస్తుంది, అరే నా బంగారం ఏడుస్తుంది. సో ఉండే అనుమానాలన్నీ తీసుకెళ్ళి బయటపడేసి నోరు మూసుకొని మళ్ళీ అరే అట్లా కాలేరా, సారీ రా, నేను అనవసరంగా అనుమానించాను, ఇంకోసారి ఇట్లా అనుమానించాలి అని చెప్పేస్తావు. సో ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ గో అండ్ కన్ఫ్రంట్ హర్ ఆర్ నాట్. నువ్వు ఆ పిల్లని వెళ్ళి కలిసి మాట్లాడతావా, అడగతావా, ఎన్ని డజంట్ మ్యాటర్. ఆ పిల్ల మాత్రం నీకు ఎప్పటికీ నిజం చెప్పదు. సో నీకు ఆ థాట్ వచ్చినా లేదా నీకు ఆ గట్ ఫీలింగ్ 2 times 1 time సింగిల్ టైం వచ్చినా, ఈవెన్ ఆ అమ్మాయి ఏం చేయకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఆ అమ్మాయి జస్ట్ ఒక అబ్బాయితో మాట్లాడింది, ఫ్రెండ్లీగా మాట్లాడింది, దాని మించి ఏం జరగలేదు, బట్ యూ హ్యాడ్ ది గట్ ఫీలింగ్ దట్ ఆ అమ్మాయి ఏదో చేసింది, వాడితో ఏదో చేసింది, లేదంటే ఆ అమ్మాయి ఏమన్నా చేస్తుందేమో అని నీకు భయం వేస్తుంది కదా, నీకు ఆ గట్ ఫీలింగ్ వస్తుంది కదా, లీవ్ హర్ ఇమీడియట్లీ. ఈ ఫేక్ క్రైమ్ కూడా వర్కౌట్ అవ్వలేదు అని ఆ అమ్మాయి ఇంకొంచెం ఎక్కువ ధైర్యం ఉందనుకో, నీ మీద ఫేక్ కేసెస్ పెట్టుద్ది, అబ్యూస్ చేసావు అని కేసెస్ పెట్టుద్ది. అప్పుడు నువ్వేం చేయగలవు? సొసైటీ కానీ, జస్టిస్ సిస్టమ్ కానీ, గవర్నమెంట్ కానీ, ప్రతి ఒక్కరు దే విల్ సైడ్ విత్ ఏ ఉమెన్. హిట్ 2 సినిమా చూసావు కదా, దాంట్లో విలన్ వాళ్ళ అమ్మాయి ఏం చేసిందా, దొరికిపోయింది అన్న వెంటనేనా, వాడు అసలు ఏం చేయలే పాపం. బట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ది ఎండ్, ఆవిడని ఆవిడే చంప పగలు కొట్టేసుకుని నన్ను అబ్యూస్ చేస్తాడని చెప్పి మహిళా సంఘం మొత్తం వేసుకొచ్చింది.
ఒక్కసారి ఆలోచించు, వేర్ ఆర్ ద ఫెమినిస్ట్ ఇన్ దిస్? ఎవరు చేంజ్ చెప్తున్నారు? ఎందుకు అమ్మాయిలు ఇట్లా చేస్తున్నారని ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు? అదే ఒక అమ్మాయికి జరిగిన వెంటనే వచ్చి మీద పడిపోతారు అబ్బాయిల మీద, అబ్బాయిలంతా ఇంతే అది ఇది అని చెప్పి. బట్ ఒక అమ్మాయి చేస్తే మాత్రం అమ్మాయిలంతా ఇంతే కాదు కదా. దట్స్ వాట్ దే ఆర్ ఇంప్లాయింగ్, రైట్? ఏమన్నా నువ్వు ఎక్కడైనా చూసావా లైక్ సమ్ ఫెమినిస్ట్ వచ్చి ఇట్లా మాట్లాడింది, అమ్మాయిలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అబ్బాయిలకు కూడా ఇది ఉండాలి కదా అని ఏ ఫెమినిస్ట్ అయినా వచ్చి మాట్లాడిందా? కనీసం అబ్బాయిలైనా వచ్చి మాట్లాడారా? ఇంతమంది తొక్కలో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ ఫాలో అవుతున్నావు కదా నువ్వు. వాడు అంటావు, వీడు అంటావు, మా అన్న అంటావు, మా దేవుడు అంటావు అంటున్నావు కదా. ఎవడైనా వచ్చి అబ్బాయిలు ఇట్లా సంకనాగిపోతున్నారు, వాళ్ళ మిస్టేక్ వల్లే చనిపోతున్నారు, మీరు మారండి రా అని ఎవరైనా వచ్చి చెప్పడం చూసారా? లేదు. నేను ఒక్కనే చెప్తున్నా, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ యూ గైస్. నీకు ఇట్లా చెప్పేవాళ్ళు వద్దు, సోది చెప్పేవాళ్ళు, బ్లాగ్స్ చేసేవాళ్ళు కావాలి. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ఫేక్ రేప్ కేసెస్ పెట్టేస్తుందిరా, ఫేక్ అలిగేషన్స్ వేస్తుంది, నువ్వు నన్ను కొట్టావు, అబ్యూస్ చేస్తాను. ఈవెన్ దో మీ ఇద్దరు సెక్స్ చేసుకున్నప్పుడు, ఈవెన్ దో దట్ ఈస్ విత్ హర్ కన్సెంట్, ఆ అమ్మాయి కన్సెంట్తోనే ఇద్దరు ఒప్పందం మీద జరిగినా ఇట్ డజంట్ మ్యాటర్ అన్లెస్ యూ హ్యావ్ ప్రూఫ్. సడన్గా చెప్పేస్తుంది నేను నో చెప్పాను బట్ హీ స్టిల్ కేమ్ ఆన్ టు మీ, హీ రేప్డ్ మీ అని చెప్పి. అలా చెప్పిన ప్రతిసారి హూ డూ యూ థింక్ ద సొసైటీ ఆర్ ద గవర్నమెంట్ ఆర్ ది జస్టిస్ సిస్టమ్ విల్ బిలీవ్? అబ్బాయినా అమ్మాయినా ఎవరిని బిలీవ్ చేస్తుంది? ఇట్ డజంట్ మ్యాటర్. సో డు నాట్ కన్ఫ్రంట్ హెర్. అస్సలు అవసరమే లేదు. ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి అనుమానిస్తున్నా, నాకు నీ మీద డౌట్ వస్తుంది, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ డజంట్ మ్యాటర్. వదిలే. నీకు ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఏమన్నా దొరికాయా? లైక్ షీఈస్ డూయింగ్ సంథింగ్ విత్ అనదర్ మ్యాన్, లేదంటే నీ మీద చీట్ చేస్తుంది, లేదంటే నీతో అంత లాయల్గా లేదని నీకు ప్రూఫ్స్తో సహా దొరికాయా? వాక్ ద ఫక్ అవే. అంతేగాని నువ్వు తప్పు చేసావు, నువ్వు నాకు సారీ చెప్పు అనే క్లోజర్ థింగ్ మీద వెళ్ళబాకు. నీకు దొరకదు అది. మనకు అబ్బాయిలకి దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఎవరైనా తప్పు చేసి దొరికిపోతున్నారు అని అంటే దే వాంట్ క్లోజర్. నువ్వు ఎందుకు ఇలా చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు ఒప్పుకో, నాకు సారీ చెప్పు అనే ఫీలింగ్ మీద మనం పోతాం అనమాట మీదకి. బట్ అది జరగదు. వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు చెప్పరు, వాళ్ళకి సారీ చెప్పరు. నువ్వు ఇట్లా మళ్ళీ ప్రెషర్ చేస్తున్నావు అనుకో, నువ్వు ఏదో తప్పు చేసావు, నువ్వు నాకు చెప్పు, నువ్వు నాకు సారీ చెప్పు, నువ్వు తప్పు చేసావు అని ఒప్పుకో అని ఎప్పుడైతే నువ్వు అట్లా వాదిస్తానే మళ్ళీ ప్రెషర్ చేస్తున్నావు, యూ మైట్ ఎండ్ అప్ ఇన్ ద డ్రమ్. సిమెంట్లో కలిపేసి డ్రమ్లో కూడా కలిపి పెట్టేస్తున్నారు ఇక్కడ. నీకు విషయం అర్థం కావట్లా. నీకు ప్రూఫ్స్ ఉన్నాయా? వదిలిపో. డోర్లో నుంచి లేసి బయటకు వెళ్ళిపో. అనవసరం. ఆ పిల్లకి ఏం చెప్పాల్సిన అవసరం లే, ఎందుకు వదిలేస్తున్నాను కూడా చెప్పాల్సిన అవసరం లే. నీకు నాకు సెట్ కావట్లేదు, వదిలే. ఈ మ్యారేజ్ గురించి కూడా చెప్తా వస్తున్నా. అరే వదిలేద్దామని అనుకుంటున్నారే, నా పేరెంట్స్ ఏమంటారు, సొసైటీ ఏముంటుంది, ఆ అమ్మాయి ఏమంటారు, అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారు, వాళ్ళ చెల్లె ఏమంటాడు, మా చెల్లె ఏముంటుంది, మా ఫ్యామిలీకి ఏమవుద్ది, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నోరు మూసుకుని వదిలేసి. ఫక్ సొసైటీ, లిటరలీ ఫక్ దెమ్. ఆ పిల్లని నేను చంపేసి డ్రమ్లో పెట్టేస్తే అందరూ ఏమంటారు తెలుసా? దిస్ హోల్ సొసైటీ అండ్ ద హోల్ న్యూస్ ఛానల్ ఏమంటారు తెలుసా? వాడు చాలా మంచోడు, ఆ పిల్లే ఎదవా. సో వాట్? ఆ పిల్ల బ్యాడ్ అయినా సో వాట్? నువ్వు చనిపోయిన తర్వాత ఎవరికేం లాభం? సొసైటీ డజంట్ కేర్. వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయిన తర్వాత అరే పాపం చాలా మంచోడు రా, అమ్మాయి చంపేసింది అంటారు. కానీ దానికి మించి దే వోంట్ డూ ఎనీథింగ్. నీ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం అవసరం లేదు. సొసైటీ నేను సేవ్ చేయదు. యూ హ్యావ్ టు సేవ్ యువర్ సెల్ఫ్. ఓన్లీ మ్యాస్కులిన్ మెన్ విల్ సేవ్ యూ ఫ్రమ్ దిస్ థింగ్స్. అవతల మ్యాస్కులిన్ అవ్వాలన్నా వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియాలి. నువ్వు మ్యాస్కులిన్ అవ్వాలన్నా నువ్వు ఈ విషయాలన్నీ తెలుసుకుని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వాలి. నోరు మూసుకుని బ్లైండ్గా ఫాలో అయిపోవాలి. అప్పుడే యూ మైట్ నాట్ ఎండ్ అప్ ఇన్ దట్ సిచ్యువేషన్. మ్యారేజ్ డజంట్ మీన్ సేఫ్టీ ఆర్ ప్రొటెక్షన్. నువ్వేమనుకున్నా జస్ట్ తాళి కడితే ఆ పిల్ల ఇంకెవ్వరిని దాకదు. జస్ట్ తాళి కడితే మంగళసూత్రం పెట్టేసి తల మీద బొట్టు పెడితే షీ డజంట్ వాంట్ ఎనీ అదర్ మ్యాన్ అదర్ దాన్ మీ అని నువ్వు అనుకుంటున్నావు. నో, ఇదంతా ఒకప్పుడు మన మదర్సు మన ఫాదర్సు వీళ్ళ జనరేషన్లో జరిగిందేమో కానీ మన జనరేషన్లో జరగదు. ఇంకా దరిద్రం ఏంటంటే నువ్వు నా ఏజ్ అయితే పోయిపోయి నువ్వు ఏదో జెన్జీ పాపను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. డూ యూ థింక్ షీ విల్ స్టే లాయల్? పెళ్లి చేసుకున్న తర్వాత చీట్ చేయదు అనుకుంటున్నావు. సో మెనీ మెంబర్స్ ఆర్ చీటింగ్. చాలా బయటపడవు. అబ్బాయికి డౌట్ వచ్చినా లైట్లే అని చెప్పేసి ఇంక పెళ్లి చేసుకున్నాం కదా, మళ్ళీ ఏం కష్టపడతాం, మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ వేరే అమ్మాయిని కష్టపడాలి, మళ్ళీ వేరే. సేమ్ ఇదే సిచ్యువేషన్ నేను మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేటప్పుడు, అరే పెళ్ళైన తర్వాత ఇట్లా జరిగితే వదిలేవంటే, అరే ఏం వదిలేస్తావురా అంటే, ఒరే నేనైతే పక్క వదిలేస్తా అంటే ఏం చెప్పారు. వాళ్ళు ఏమంటారంటే వదిలేస్తావు, బట్ ఇన్నేళ్ళు కష్టపడితేనే నీకు ఒక అమ్మాయి దొరికింది, మళ్ళీ ఇంకో అమ్మాయి దొరకాలంటే ఎన్నేళ్ళు కష్టపడాలంటున్నారు. ఇంకా అమ్మాయి పెళ్లి చేసుకుంటే అసలు వదలకూడదు అంటే, వాట్ ఇఫ్ షీ చీట్స్ ఆన్ యూ? ఆ అమ్మాయి నేను చీట్ చేసింది, షీ మైట్ ఈవెన్ కిల్ యూ విత్ హర్ బాయ్ ఫ్రెండ్. లేదంటే మొన్నే రీసెంట్గా మన ఆంధ్రాలో కర్నూలు దాని దగ్గర అంట జస్ట్ ప్రూవ్ చేద్దాం అని చెప్పేసి వేరే వాడిని పెళ్లి చేసుకుందంట. అంటే చుట్టుపక్కల అంతమంది చెప్పారంట ఆ అమ్మాయి తేడాగా, వద్దు పెళ్లి చేసుకోబాకని చెప్పి. లేదు ఆ అమ్మాయి మంచిది, నేను పెళ్లి చేసుకుంటాను. వై? ఇట్ డజంట్ మ్యాటర్.
ఇప్పుడు నేను ఎందుకు అబ్బాయిల ఫాల్ట్ అని అంటున్నాను తెలుసా? ఇట్ డజంట్ మ్యాటర్. ఆ అమ్మాయి ఎదవే అయి ఉండొచ్చు, ఆ అమ్మాయి బుద్ధి అంత అయి ఉండొచ్చు, బట్ ఇట్ డజంట్ మ్యాటర్. ఒక అబ్బాయిగా నువ్వేం చేయాలి? ఆ సిచ్యువేషన్ అసెస్ చేయాలి. నువ్వు ఆ సిచ్యువేషన్ తీసుకున్న తర్వాత ఓకే ఇది ఇట్లా జరుగుతుంది, సో నేను ఈ సిచ్యువేషన్లో ఉండకూడదు, ఐ హ్యావ్ టు వాక్ ద ఫక్ అవే ఫ్రమ్ హర్ అని చెప్పి నువ్వు అసెస్ చేసుకుని నువ్వు ఆ డెసిషన్ తీసుకోవాలి. నో వన్ విల్ టేక్ ద డెసిషన్ ఫర్ యువర్ లైఫ్. ఎవ్వరు వచ్చి డెసిషన్ తీసుకోరు, నీకు నువ్వే ఆ డెసిషన్ తీసుకోవాలి. యూ హ్యావ్ టు యాక్ట్ ఆన్ దట్ డెసిషన్. నీకు ఆ విషయం ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వడికి అర్థం కాదు. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మళ్ళీ అందరు అట్లా బిహేవ్ చేస్తారు. డౌట్ వచ్చినా ఆ పిల్లని కన్ఫ్రంట్ చేస్తారు. డౌట్ వచ్చినా ఆ పిల్లని మళ్ళీ అడుగుతారు. వి మైట్ సీ మోర్ స్టోరీస్. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇంకో అమ్మాయి చేస్తుంది, దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇంకో అమ్మాయి చేస్తుందంట. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇఫ్ యూ డోంట్ ఫాలో దీస్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఇన్ దిస్ ఛానల్, నువ్వు అక్కడే పోతావు. యూ మైట్ ఎండ్ అప్ డెడ్. డ్రమ్లో ఉంటావో, సిమెంట్ డ్రమ్లో ఉంటావో, లేదంటే హనీమూన్ని తీసుకెళ్ళి ఎక్కడ చంపేస్తారో, లేదంటే జస్ట్ ఒక పాయింట్ని ప్రూవ్ చేయడానికి పెళ్లి చేసుకుని మరీ చంపేస్తారేమో. మ్యారేజ్ డస్ నాట్ ఈక్వల్ టు సేఫ్టీ. నువ్వు పెళ్లి చేసుకున్న వెంటనే ఆ పిల్ల మెల్ల తాళి పడింది కదా, లైట్లే, ఇంక నేను ఎంజాయ్ చేయొచ్చు, పొట్ట పెంచుకోవచ్చు, నేను అంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పెళ్ళి అయిపోయింది, ఆ పిల్ల వేరే వాళ్ళని చూడదు. రాంగ్. పెళ్లి చేసుకున్న వేరే వాళ్ళని చూస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ మ్యాన్ ఎనఫ్. ఆమె నీకు ఫుల్ డివోటెడ్గా లేకుండా ఉంటే వేరే వాళ్ళని చూస్తుంది, వేరే వాళ్ళతో తిరగద్ది. నీకు కనీసం తెలియని కూడా తెలియదు, నీకు కనీసం ఆ డౌట్ కూడా రాకుండా చేసే వాళ్ళ అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. బ్రో నాకు డౌట్ రాకుండా ఉంటే పర్లేదు బ్రో, నన్ను చంపకుండా ఉంటే పర్లేదు బ్రో. ఛీ నువ్వు అబ్బాయి వారా? అండ్ దీస్ ఫకింగ్ సోషల్ మీడియాస్లో అందరు మీమ్స్, వ్లాగ్స్, స్కిట్లు చేస్తున్నారు. న్యూలీ మ్యారీడ్ వెళ్ళాలంటే అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉందేమో, అదేమో ఇదేమో, దీనికంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కంటే సింగిల్గా ఉండడం బెటర్, ఒక ప్రాస్టిట్యూట్ని హైర్ చేసుకుని ఆ అమ్మాయితో పడుకోవడం బెటర్ అని చెప్పి ఈ సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది. నువ్వు మగాడివా? ఎవరైతే ఈ మగాళ్ళు ఎవరైతే అట్లా మీమ్స్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు, సరే మీమ్స్ చేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళు బతుకు తెరువు కోసం చేస్తున్నారు. ఏదైతే అదేంది ట్రెండింగ్ టాపిక్లో ఉందో దాని మీద ఇంకా కామెడీ చేద్దాం, కామెడీ చేస్తే ఇంకా నవ్వుకుంటారని. బట్ దోస్ పీపుల్ హూ ఆర్ కామెంటింగ్ అండర్ దోస్ రీల్స్, ఆ రీల్స్ కింద కామెంట్ చేసే ప్రతి ఒక్కడు అమ్మాయిల కంటే మనకు ప్రాస్టిట్యూట్ బెటర్ బ్రో, అందరిని వదిలేస్తా బ్రో, నాకు అసలు అమ్మాయిలే వద్దు బ్రో, ఇట్లా ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వీళ్ళంతా ఏం చేస్తున్నారు తెలుసా? బాత్రూమ్కి వెళ్ళి అదే ఏ అమ్మాయిని అయితే వాళ్ళు వద్దనుకుంటున్నారో అదే అమ్మాయిని చూసి మాస్టర్బేట్ చేసుకుంటున్నారు. అది మగతనమా? నువ్వు నాకు చెప్పు. నువ్వు కూడా అలాగే ఉంటే నోరు మూసుకుని అవన్నీ ఆపేసి, అమ్మాయిలు చాలామంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, మనం ఎత్తుక్కోవాలి. మన డెస్పరేట్నెస్ వల్ల మనకి పెళ్లి చేసుకుంటే ఇంక అన్నీ అయిపోయి సుఖంగా ఉండొచ్చు అనే థింకింగ్ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ నీకు తెలీదు హౌ టు మేక్ ష్యూర్ దట్ షీ ఈజ్ డివోటెడ్ టు యూ. అది తెలియదు నీకు, ఆ విషయం తెలీదు. అమ్మాయి అంత 100% నీ మీద ఎట్లా ఉండాలని నీకు తెలీదు. నాట్ 80, నాట్ 90, నాట్ ఈవెన్ 99% నీ మీద ఫుల్ ఉండాలి అని కాదు, 100% ఉండాలి ఆ అమ్మాయి. నేను చెప్పేది నువ్వు స్టాప్ బీయింగ్ సాఫ్ట్గా ఉండి నైస్ గాయ్గా ఉండి ఏదో పెద్ద పీకి అర్థం పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉందాం, ఏ అమ్మాయి మీద ఎన్ని అనుమానాలు వచ్చినా ఏం పీక్కుండా ప్రశాంతంగానే ఉంటాం అని అనుకోవడం ఆపు. అమ్మాయిలు ట్రాష్ అనుకోవడం ఆపు. దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ గర్ల్స్ హూ ఆర్ వెరీ గుడ్, వెరీ నైస్, వితౌట్ ఇప్పటిదాకా ఏం జరగని వాళ్ళు కూడా ఉంటారు, ద వన్ దట్ యూ వాంట్. బట్ అంత ప్యూర్ సోల్ ఉండేవాళ్ళు నిన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలి? అన్లెస్ యూ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. చెప్పు ఎందుకు చేసుకోవాలి? సో దట్స్ వై యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద మెసేజ్ ఐఎమ్ షేరింగ్ త్రూ మై ఛానల్. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు బికమ్ ఎ మాస్కులైన్ మెన్. అదే నేను ఈ ఛానల్లో చెప్తాన్నా. ఇప్పుడు నిన్ను ఎవ్వరు కాపాడలేరు. ఇప్పుడు నుంచి ఈ క్షణం నుంచి, ఈ వీడియో అయిపోయిన మరు క్షణం నుంచి నువ్వు ఎప్పుడైతే మారుతావో, ఎప్పుడైతే నీ మైండ్ సెట్ మారద్దో, ఎప్పుడైతే నువ్వు నా ఛానల్లో ఉండే కంటెంట్ తీసుకుని మారతావో, అప్పుడు నీ లైఫ్ని ఫుల్ఫిల్గా, హ్యాపీగా, ఫుల్ఫిల్డ్గా లీడ్ చేస్తావు. నీ ఉమెన్తో హ్యాపీగా ఉంటావు వితౌట్ ఎనీ డౌట్స్ ఎవర్ కమింగ్ అప్, బికాస్ యూ మ్యారీడ్ ఏ బ్యూటిఫుల్ ఆనెస్ట్ ఉమెన్, లాయల్ ఉమెన్. అలా నీ లైఫ్లో జరగాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. నేను చెప్పిన ప్రతి ఒక్కటి బ్లైండ్గా ఫాలో అవ్వు. నీకు ఆర్గ్యూ చేయాలంటే కాల్ బుక్ చేసుకో, నాతో ఆర్గ్యూ చేసుకో. నీకేం తెలుసు అంటే క్వశ్చన్ మీ, బట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. నేను చెప్పింది అంతా తప్పనైనా అనుకో, బట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. అంతే. అది దట్ ఈస్ ద సింగిల్ ఫకింగ్ థింగ్ దట్ ఎవర్ మ్యాటర్స్ ఇన్ యువర్ లైఫ్. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. అండ్ లాస్ట్కి నేను చెప్పేది ఏంటంటే, నేను అమ్మాయిలకి హేట్ చేసేవాడిని కాదు. దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్, హానెస్ట్, లాయల్ ఉమెన్ అవుట్ దేర్. వాళ్ళు నీతో రిలేషన్లోకి రావాలన్నా వాట్ యు ఆర్ యు వర్తీ ఆఫ్ ఇట్ అన్నట్టే ఉండాలి. నువ్వు అంత పీకావా, నీకు అంత సీన్ ఉందా అన్నట్టు ఉండాలి. అండ్ నేను అమ్మాయిల్ని హేట్ చేయడానికి ఈ వీడియో చేయలేదు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే, ఫ్యూచర్లో మన వాళ్ళంతా ఇట్లాగే ఎండప్ అయిపోతే ఏంటి పరిస్థితి? ఐ హేట్ వాట్ ఐ బికమ్, ఐ హేట్ వాట్ యూ బికమ్.
in the future. I hate the boy who stayed when he should have walked away. I want you to become so dangerous, so masculine that no other bad girl, those fucking girls will ever try something on you. ఇలా చేయకుండా ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఆ అమ్మాయి నీ మీద చేయకుండా ఉండడానికి యూ హ్యావ్ టు బికమ్ సో డేంజరస్ అండ్ సో masculine and so calm that no girl dares to fuck with you. That's what I'm building. That's what I'm fighting for. That's what I'm teaching in this channel. And if that's what you want, so when I like good, పో కిందకి లైక్ కొట్టు, వీడియో ఎక్కువ మందికి వెళ్ళొద్ది. అండ్ ఎవడైతే నీ ఫ్రెండ్స్ కానీ నీ ఫ్యామిలీలో కానీ బ్రదర్స్ కానీ తమ్ముళ్ళు కానీ ఎవరున్నా, ఇఫ్ యూ డోంట్ వాంట్ దెమ్ టు ఎండ్ అప్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ దట్ ఆల్ అదర్ హస్బెండ్స్ హ్యావ్ బీన్ ఇన్ ద పాస్ట్ 2 to 3 months, వాళ్ళకి వెంటనే ఈ వీడియో షేర్ చేయి. సో నీకు నా దగ్గర నుంచి పర్సనల్ కోచింగ్ రావాలంటే ఇన్స్టాగ్రామ్లో కాల్ అండ్ డిఎం చేయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.